అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కావాలని కోరుకోవడం ఎలాంటి తప్పు లేదు, ఎవరైనా కోరుకోవచ్చు. కావాల్సిన బాధ్యత కూడా ఉంది, ఎవరైనా కావచ్చు, ఏమి ఇబ్బంది లేదు. బాధ్యత అదే, అవకాశం. ఎవరికైనా స్వార్థం ఎవరికి నేను రాష్ట్ర అధ్యక్షుడిని కావాలి, నేను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది. అధ్యక్షుడిగా కావాలనుకున్న అందరూ కూడా అదే ఆలోచన ఉంటుంది. స్వార్థం ఎవరికి ఉండదు, కానీ అవకాశం ఎవరికొరికి వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఒక జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కమిట్మెంట్ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తగా దాన్ని తూచా తప్పకుండా ప్రోత్సహించి, ఆదరించి, అభిమానించి దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీకి ఉండాల్సిందే, ఉంటుంది కూడా. అది ఇటువంటి పరిస్థితిలో ఎవరు చాలన్నా, నేను ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు అనేక దాడులు జరిగిన, బీఆర్ఎస్ గుండాలు దాడు చేశారు, కాపాడిండు. కొనుగోలు కేంద్రాలు జరిగినప్పుడు రాళ్ళదాడులు జరిగినాయి, కాపాడి కార్యకర్తలను. యుద్ధం చేసినప్పుడు, ఆందోళన చేసినప్పుడు అనేక మంది జిల్లా అధ్యక్షులతో పాటు ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు 30 కేసులు ఉన్నాయి. కార్యకర్తల మీద కేసులున్నాయి. కేసులప్పుడు అనేక మంది హైకోర్టులో బెయిల్ ఇచ్చి కాపాడినారు రామచంద్ర గారు. ఒక్క రూపాయి తీసుకోలే. రామచంద్ర గారు సుప్రీంకోర్టు, హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటే రోజు ₹1,00,000 సంపాదించుకోవచ్చు. అనేక మంది కార్యకర్తలను కాపాడినటువంటి మనస్తత్వం వారు. చివరకు నన్నూరు బీఆర్ఎస్ పార్టీ జైలుకు అంతా కూడా నాకు హైకోర్టు కరీంనగర్ జిల్లాలో బెయిల్ రాకుంటే హైకోర్టు ద్వారా బెయిల్ ఇప్పించి నన్ను బయటికి వచ్చిన వ్యక్తి రామచంద్రరావు గారు అని. ఇటువంటి ఆలోచనతో ముందుకు సాగేటువంటి కార్యకర్తలకు ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుంది. వీళ్ళే కాదు, చాలామంది ఉన్న నాయకులు, చాలామంది కూడా అప్పటి నుంచి ఇప్పటి కూడా సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. అనేక ఒడిదుడులు ఎదుర్కొని ప్రాణాలు పోతే అని తెలిసి కూడా ఈ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కమిట్మెంట్ గల కార్యకర్తల నాయకులు ఇవాళ వేదిక మీద ఉన్నారు, వేదిక కింద కూడా ఉన్నారు. ఇటువంటి నాయకులను కూడా ప్రోత్సహించాలి, అందరినీ ప్రోత్సహించాలి. పార్టీలో చేరినప్పుడు కూడా సిద్ధాంతాన్ని నమ్ముకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.